నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పట్టణంలో ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిందే, హుకుం జారీ చేసిన సిఐ లోకనాథం. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. తగ్గిన కోడిగుడ్ల ధర, పెరిగిన కొనుగోలుదారులు. నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్ నందు రామాయణాన్ని తెలుగులో అద్భుతంగా రచించిన సుప్రసిద్ధ కవయిత్రి భక్త శిఖామణి ఆతుకూరి మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అట్టడుగు వర్గం నుంచి వచ్చి కేవలం తన ప్రతిభతో, దైవభక్తితో రామాయణం వంటి కావ్యాన్ని రచించిన మొల్లమాంబ నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తేట తెలుగులో అందించిన ఆమె కృషి వెలకట్టలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే మహాపురుషుల, మహామహిళల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి ఆశయాలను గౌరవించుకుంటున్నామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విశేషం. వీరు కూడా చాలా మంచి వాక్చాతుర్యం ఉంది, చక్కటి కవిత సంస్కారం అన్నీ ఉన్న వ్యక్తి మనకి అధికారిగా రావడం గొప్ప విశేషం. వెనకబడిన వర్గాలు, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, వెనకబడిన వర్గాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్న ఇవన్నీ కూడా వెనకబడిన వారంటే ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వెనకబడిన వారు. ఆర్థిక పరంగా మనం ముందుంటే మనమే ఓసీలు ఉండేవాళ్ళం, అవునా కదా? అది గమనించాలి మనం. దానికోసమే మన నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కథానాయక మొల్లమాంబ గారి మీద ఒక స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ స్టాంప్ అంటే ఇక్కడ కులం అనేది ముఖ్యం కాదు, మనం కావాలి, మతం కాదు, మానవత్వం కావాలి. ఇప్పుడు కూడా మనం అనుకుంటా ఉంటాం. డబ్బు కాదు, దయాగుణం కావాలి. అందుకనే మన రాష్ట్ర నాయకులు శంకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. దాంట్లో మన బాడు బీసీలు కూడా రాష్ట్ర మన నాయకుడుగా ఎదిగారు. వీరందరూ కూడా బీసీ సంక్షేమం కోసం ఎన్నేళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను ప్రతి మీటింగ్లో, ఎక్కడ మీటింగ్ జరిగినా మన సంఘాలను పిలవండి, అందరినీ కూడా ఒక సంఘటితంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనకున్న కోరికలన్నీ కూడా సాధించుకోవాలంటే మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలన్నా, పిఎం గారి దగ్గరికి వెళ్ళాలన్నా వీటికి కూడా ఒక సంఘం ఉండాలి, దానికి ఒక నాయకుడు ఉండాలి, రాష్ట్ర నాయకుడు. అందుకని మనం అందరం కూడా దిశగా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. మొల్లమాంబ గారి గురించి అందరూ చెప్పడం జరిగింది, కానీ కొన్ని విషయాలు నేను పంచుకోవడం జరుగుతుంది. మొల్లమాంబ గారు ఆ రోజుల్లో మన ఆడవాళ్ళు బయటకు రావాలంటే ఇవాళ కూడా కొంతమంది మహిళలు బయటకు రావడం ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దాదాపుగా 40% మహిళలు వచ్చారు. ఏది వ్యాపారంగా కానీ ఏదన్నా కానీ వచ్చారు. కానీ ఆ రోజుల్లో మహిళలు బయటకు రావాలంటే అసలు రావడానికి అవకాశమే లేదు. భర్త చనిపోతే ఓడుగుడు చేసి చాలా చేత కట్టి మోనాలను ఉంచేవాళ్ళు. తర్వాత లేకపోతే సత్య సాకాము తీసుకెళ్ళి అక్కడ కథలు పెట్టడం. భర్త చనిపోతే భార్య కూడా దాని మీద కథలు పెట్టడం. అలా జరుగుతున్న రోజుల్లో మొల్లమాంబ గారు బయటికి వచ్చి ఒక తెలుగులో రామాయణాన్ని రచించడానికి ఆమె చాలా, మనం చెప్పినంత ఈజీగా కాదు. ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడిన రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల గారు పిలిపిస్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయల గారు అంటేనే కవులు మొత్తం అక్కడ ఉంటారని సంగతి మనం అందరూ తెలిసిన విషయం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేశారు, కవిత పనికిరాదు, రాయడానికి పనికిరాదని. కానీ శ్రీకృష్ణదేవరాయల గారు ఆమెని ఆ రోజుల్లోనే సన్మానం చేసి బంగారు ఆభరణాలు ఇచ్చి 10 ఎకరాలు పొలం ఇచ్చి సన్మానం చేసి పంపించడం జరిగింది మొల్లమాంబ గారికి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తున్నానంటే ఆ రోజుల్లోనే శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర నుంచి సన్మానం చేయించుకోవడం అంటే ఆమె ఆ రోజుల్లో ఎంత కష్టపడిందో ఒకసారి మనం గమనించాలి. వృత్తి కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా, అదేవిధంగా నాటకాల్లో పాల్గొంటూ తనకు
నాటకాలను నటించినప్పుడే రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా రచించాలని తలంపుతో తను ఎంతో కష్టమైన ఆనాడు స్త్రీలు చదువుకోకూడదు, వాళ్ళు గుళ్ళల్లో కూడా ప్రవేశించిన రోజుల్లో కష్టపడి విద్యను అభ్యసించి తను తెలుగులో రామాయణం రచించి అందరికీ అంకితం చేసింది. మల్లమ్మ జయంతిని గురించి చెప్పాలంటే బాబు శ్రీనివాసరావు గారు చెప్పారు, మరకలస గారు చెప్పారు, పెద్దమ్మ కూడా చెప్పారు. కానీ ఏంటంటే మన ఒక కులానికి రెండు గుర్తుపెట్టుకున్న విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి మల్లమ్మ గారు సంస్కృతం నుంచి తెలుగులోకి రచించడం, రెండోది సాలివాన మహారాజు గారు అమరావతి పరిపాలన చేసేటప్పుడు ఆదికి మూలం ఉగాది నామ సంవత్సరం అని చెప్పి మన సాలివాన చక్రవర్తి గారు ఉగాది మనం ఇంగ్లీష్ కాదు తెలుగు ఉగాది సంవత్సరాన్ని పెట్టిన వ్యక్తి సాలివాన చక్రవర్తి గారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనమ్మ గారి గురించి ఎంత చెప్పినా తప్ప అందరూ పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు కవయిత్రి మల్లగారి జయంతి సందర్భంగా 586వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయడం కూడా చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా మన యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి ఈ జయంతి కార్యక్రమం జరుపుకోవడం. అదేవిధంగా వడ్డే ఓపెన జయంతి కానీ, మన యొక్క కవయిత్రి మూల జయంతి కానీ, వాల్మీకి జయంతి కానీ ఈ కార్యక్రమాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయడం చాలా సంతోషదగ్గ విషయం. రామాయణాన్ని తెలుగులోకి అనువదించి రామాయణం అనేది అందరికీ అర్థమయ్యేలా రచించినటువంటి మల్లమ్మ గారి జయంతి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం మరి కూటమి ప్రభుత్వం రెండోసారి మనం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి బీసీ సంక్షేమ సంఘం బీసీలందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వద్దనున్న ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ బ్లాక్, ఐసీయూ, రక్తనిధి కేంద్రం, ఆర్ఓ ప్లాంట్లను పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు సహాయకులతో మాట్లాడారు. వ్యాధిగ్రస్తులకు ఒక సహాయకుడికి భోజనం తప్పనిసరిగా అందాలని అన్నారు. ఏరియా ఆసుపత్రి విస్తరణకు సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల అనంతరం ఏరియా ఆసుపత్రిలో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ప్రసూన, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకా మెటీరియల్ కానీ అవన్నీ ఎస్టిమేట్ కాలేదు మేడం. అంటే నెక్స్ట్ అది ఆర్డర్ పెట్టాలి. కంపేర్ చేయండి, ఐడియల్ దాంతో కంపేర్ చేయకూడదు. దీన్ని మీ పాత పరిస్థితితో ఎన్ని కాల్ డ్రగ్స్ లేదు. యాంటీబయాటిక్స్ 4 టైప్స్ ఆఫ్ లేవు మేడం. సిరప్స్ ఏమో 2 టైప్స్ ఆఫ్ సిరప్స్ లేవు మేడం. డ్రగ్స్ మామూలు టాబ్లెట్స్ వచ్చి ఒక 5 టైప్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం హుకుం జారీ చేశారు. మోర్ సెంటర్, శివునిబొమ్మ సెంటర్, మల్లమ్మ సెంటర్, కోట సెంటర్ తదితర రద్దీ ప్రాంతాలలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ద్విచక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు నిబంధనలు పాటించాలని తెలిపారు. ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం పేర్కొన్నారు. ప్రజలందరికీ కూడా నర్సరావుపేట ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రస్తుతం మనకి నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది కొంతవరకు చాలా ఎక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణం గడిచిన 4-5 సంవత్సరాల్లో మనకి వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకి ట్రాఫిక్ సమస్య అనేది నర్సరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, కోట సెంటర్ కానివ్వండి,
అలాగే పల్నాడు బస్ స్టాండు, ఫస్ట్ గేటు, క్లాక్ టవరు, అలాగే మనకి ఆర్టీసీ బస్ స్టాండు, దగ్గరలో ఉండే డీమార్టు, చిత్రాలయ సెంటర్, ఇలా కొన్ని సెంటర్లో మనకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ఇప్పుడు మనం ఏదైతే సెంటర్లు చెప్పుకున్నామో అక్కడ కొంతవరకు మనము ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించగలడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఈ ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ సమస్యను కూడా కొంతవరకు నివారించగలుగుతాము. ముఖ్యంగా మనకి ఈ పార్కింగ్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు వాహనాల మీద ఎక్కడికైతే వస్తున్నారో అక్కడ పార్కింగ్ స్థలం ఉంటే ఆ ప్లేస్లోనే వాహనాలు పెట్టి మీరు మీ యొక్క పని చూసుకొని వెళ్ళాల్సిందిగా మా యొక్క మనవి. ఎందుకంటే మీరు పార్కింగ్ లేని దగ్గర మీ వాహనం పెట్టడం వల్ల ఆ మార్గంలో వచ్చే ప్రజలందరికీ కూడా కొంతవరకు అది సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నియమాలన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటే చాలా వరకు ప్రమాదం ఏదైనా జరిగినా కానీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి మేజర్లు అయ్యేంత వరకు కూడా దయచేసి వాహనాలు ఇవ్వద్దని కూడా మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నరసరావుపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లాలు, మండలాలు మరియు నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు జనసేన పార్టీ వీర మహిళ మిర్యాల వెంకట సుబ్బమ్మ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ అనిల్ కుమార్ తెలిపారు. మార్చి 14వ తేదీ అంటే జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక గొప్ప ఉత్సవం, పండుగ. ఎందుకంటే మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రేపే మరి ఆ పండుగ. 12 సంవత్సరాల జనసేన పార్టీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా 13వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ముఖ్యంగా మా అధ్యక్షులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని అధినాయకులు వారు ఎక్కడికక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా కార్యాలయాల్లో మరి జెండాను ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు చేయాలని అధ్యక్షులు వారు పిలుపునియటం జరిగింది. ఖచ్చితంగా వారి పిలుపుని అందుకొని రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మేము సేవా కార్యక్రమాలతో చేయాలని జనసేన శ్రేణులందరం నిశ్చయించుకున్నాము. అభిమానులకి మరియు నా తోటి జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మా అధినేత కార్యకర్తలకి అండగా ఉండే మరియు కౌలు రైతులకి ఒక అన్నతమ్ముడుగా ఉండే మా అధినేతకి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు కాదన్నయ్య, మనం చేసే ఈ పోరాటంలో ఎంతోమందికి నీవు బాటగా నిలిచావు, ఆశగా నిలిచావు. అలాగా నిలిచిన వాళ్ళల్లో మేము కూడా ముందున్నామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాదు, మా చివరి శ్వాస వాటికి కూడా నీతోనే మా పయనం అని చెప్పి మరొకసారి ఈ యొక్క ప్రత్యేక ఆవిర్భావ దినోత్సవానికి మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పల్నాడు జిల్లా నూతన కమిటీ గురువారం సాయంత్రం ఎన్నుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా నూతన అధ్యక్షులుగా నరసరావుపేటకు చెందిన జొన్నాదుల హనుమత్ ప్రసాద్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నరసరావుపేట ప్రకాష్ నగర్లో నరసరావుపేట గౌరవ అధ్యక్షులు జంజనం వెంకటేశ్వర్లు ఇంటి వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకోటి అంజిబాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు సర్దార్ జంజనం వెంకట సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏప్రిల్ 26వ తారీఖున జరుగుతున్న పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా ప్రజలను కోరడమైంది. హనుమత్ ప్రసాద్ జిల్లా మొత్తం తిరిగి ఈ సభకు తీసుకొస్తారని తమ ప్రసంగంలో ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జంజను వెంకటేశ్వర్లు, సెక్రటరీ గుంటి వెంకటేశ్వరరావు, కోశాధికారి చిన్నం రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అవారు రవికాంత్, జాయింట్ సెక్రటరీ గంజి జోగేశ్వరరావు, చిన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు మన ఆహ్వానం మేరకు ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి మన నరసరావుపేట ఇచ్చేసి మన పల్నాడు జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షునిగా
ఏకగ్రీయంగా ఎన్నిక చేసి మనకి అధ్యక్షుని పత్రాన్ని మనకి అందజేయటం జరిగింది. అలాగే వారు రాష్ట్ర కమిటీ వాళ్ళు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ సెలవు. సభాధ్యక్షులు, నర్సరావుపేట గౌరవ అధ్యక్షులు పూజ్యులు జంజన వెంకటేశ్వర గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు గారికి, ప్రధాన కార్యదర్శి గారికి, గుంటూరు అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు ఇంత కష్టమైన పదవి నా మీద పెట్టినా కూడా ఈ ఇష్టంతో స్వీకరిస్తున్నాను. నేను స్వీకరించిన బాధ్యతలని మనసా వాచ కర్మ పూర్తిగా తిక్రణ సిద్ధితో పనిచేస్తానని, మీకు అంకిత భావంగా ఉంటానని, మీకు చేదోడు వాదోడుగా మా చేతనైనా నేను చేయగలుగుతానని, రేపు మార్చి 26వ తారీఖు జరిగే గర్జనలో మా పల్నాడు సత్తా చూపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరూ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఈరోజు నన్ను పల్నాడు జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర కమిటీ గారికి, నర్సరావుపేట పట్టణ పద్మశాలి సంఘ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఈ నర్సరావుపేటలో ఈ రోజున నూతన కమిటీ కూడా నియమించడం జరిగింది. నూతన అధ్యక్షులుగా జొన్నాదుల హనుమంత్ ప్రసాద్ గారిని ఈరోజు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే ఏప్రిల్ నెల 26వ తారీఖున మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి మహాసభ జరుగుతుంది. ఈ పద్మశాలి మహాసభకు సుమారుగా 2 లక్షల మంది తక్కువ లేకుండా సమీకరణ చేయాలని చెప్పి సంఘం తీర్మానించింది. ఈ యొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులతో పాటు మరి వివిధ పార్టీల్లో ఉంటున్నటువంటి పద్మశాలి ప్రముఖులని, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ప్రెసిడెంట్, తాజా మాజీ అందరినీ కూడా ఆప్కో చైర్మన్లు కూడా కలుపుకుంటూ సినీ ఫీల్డ్లో కూడా ఉన్న కొంతమంది ప్రముఖులని, అలాగే తెలంగాణలో ఉన్న పద్మశాలి నాయకులని, మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్మశాలి ప్రముఖులని కూడా కలుపుకుంటూ ఈ యొక్క మహాసభ నిర్వహిస్తున్నాము. నరసరావుపేట కుమ్మరి బజార్ శాలివాహన సంఘం పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ, జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరయ్యారు. స్థానిక కుమ్మరి బజార్ను మొల్లమాంబ సెంటర్గా పిలవాలని ఎమ్మెల్యే చదలవాడ సూచించారు. ఈ కార్యక్రమానికి కుమ్మరి శాలివాహన సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మొల్లమాంబ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు శ్రీ తొర్లకొండ చిన్నాంజయ్య, రొంపిచెర్ల మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘం నాయకులు బెజ్జంకి మల్లిస్వామి, బెజ్జంకి బాజీ, గోవిందు, మెహర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంగా ఏదైతే కథానాయక మొల్ల గారు కడపలో పుట్టినా కానీ దాదాపు 486వ జయంతి జరుపుకుంటున్నాం. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం వల్ల మన సంఘం యొక్క విలువ పెట్టడానికి ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందుకనే ప్రభుత్వం మనకి ఇప్పుడే మన మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా చేయడం జరిగింది. మళ్ళీ కూడా మన ఇక్కడ విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. నేటి నుంచి ఈ సెంటర్ ని కథానాయక మొల్ల సెంటర్ గా మనం పిలవాలి. మొల్ల సెంటర్ ఎవరైనా తప్పు మాట్లాడితే ఒప్పుకోరు. కుమ్మరి బజార్ అనడానికి వీలేదు. మొల్ల సెంటర్ అంటే అదేవిధంగా నేను కోటపల్లి రోడ్లో కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు దాన్ని ఆజాద్ సెంటర్ గా నామకరణం చేశాం. అక్కడ ఆజాద్ సెంటర్ కోటపల్లి రోడ్డు, ఇది మొల్ల సెంటర్ అంతే. మొహమాట లేదు.
మీరందరూ కూడా ఇదే గుర్తుపెట్టుకుని ఇదే పిలవాలి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కోడిగుడ్ల ధరలు ఇటీవల రోజులలో తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల క్రితం వరకు పెరిగిన గుడ్ల ధరలు ప్రస్తుతం తగ్గడంతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నారు. మార్కెట్లో సరఫరా పెరగడం మరియు డిమాండ్ కొంత తగ్గడం కారణంగా గుడ్ల ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నరసరావుపేటలో గతంలో ఒక గుడ్డు 6 నుండి 7 వరకు ఉండగా ప్రస్తుతం 4 నుండి ₹4.25 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ధరలు తగ్గడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మరియు సాధారణ వినియోగదారులు గుడ్ల కొనుగోలు పెంచుతున్నారని వ్యాపారులు తెలిపారు. గృహ ఎల్పీజీ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు ఎవరైనా చేపట్టినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్ అందేలా జిల్లా యంత్రాంగం మరియు ఆయిల్ కంపెనీలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. వేసవి కోసం యాక్షన్ ప్లాన్, తాగునీరు, వడదెబ్బ నివారణపై అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు, పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. గురువారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓ వి నారదముని, నరసరావుపేట ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ విభాగాల వారీగా రూపొందించిన ముందస్తు ప్రణాళికలను అధికారులకు వివరించారు. వేసవి తీవ్రతపై విద్యార్థులు, వృద్ధులు, కూలీలు మరియు ఉద్యోగులకు అవగాహన కల్పించేలా ప్రతి సచివాలయం, ఎంపీడీఓ మరియు తహసీల్దార్ కార్యాలయాలలో గోడపత్రికలు ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో డిపిఓ ఈ నాగేశ్వర్ నాయక్, ఆర్టీసీ ఆర్ఎం రజిత కుమారి, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గడప గడపకు సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో విరాళాలు స్వీకరించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలైన సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బస్టాండ్ సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సిపిఐ కార్యవర్గాధికారి కోయా శ్రీనివాస్, సిహెచ్ నాగేశ్వరరావు, దుగ్గి బ్రహ్మయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ముప్పాల కోటేశ్వరరావు, డిపో కార్యదర్శి చందు, బ్రహ్మయ్య, సుబ్బారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15న నిర్వహించే అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 100% హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అలాగే హాజరైన వారంతా పాస్ కావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో టీసీ ద్వారా పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 127,627 మందిని అక్షరాంధ్ర క్రింద గుర్తించామని, వీరందరూ అక్షరాస్యులుగా మారాలని తెలిపారు. జిల్లాలో 2000 సెంటర్స్లో పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. నరసరావుపేట జేఎన్టీయు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరిశ్రమల పట్ల అవగాహన పెంపొందించుకునే నేపథ్యంలో తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ని సందర్శించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 192వ ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభమవుతుందని నరసరావుపేట శాఖ నిర్వాహకులు కునిశెట్టి వెంకట జనార్దన్ తెలిపారు. పట్టణంలోని పట్టాభిరామస్వామి దేవస్థానం ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు 28 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. 42 యోగ భంగిమలు, ప్రాణాయామం, ధ్యానం, ఆహార నియమాలు, సూర్య నమస్కారాలు బోధిస్తామన్నారు. శిక్షణకు హాజరయ్యేవారు బెడ్షీట్ తప్పక తీసుకురావాలని అన్నారు. అదనపు సమాచారం కోసం కన్వీనర్ కూనిశెట్టి అనురాధ 9490846333 9491665733 నెంబర్లను సంప్రదించాలన్నారు. మిషన్ శక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20 రోజుల అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ పీడి మద్దాల ఉమాదేవి ఆదేశాల మేరకు ఓఎస్సీ వారు లింగంగుంట్ల నందు గల శంకరభారతీపురం స్కూలు నందు లింగ సమానత్వం మరియు సఖీ 1 స్టాప్ సెంటర్ సేవలు, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మరియు పిల్లలతో మానవాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. పట్టణంలో ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిందే హుకుం జారీ చేసిన సిఐ లోకనాథం. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. తగ్గిన కోడిగుడ్ల ధర, పెరిగిన కొనుగోలుదారులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.